మిత్రులారా, నమస్తే. క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. ఇవాళ తులసీ మాహాత్మ్యాన్ని తెలుసుకొని ఆ తులసీమాత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. అంత్యకాలంలో ఏదీ మన వెంట రాదంటారు, కానీ అందుకు తులసి మినహాయింపు. అవసాన దశలో గొంతులో పోసిన తులసి తీర్థం జీవుని వెంట ఉండి పుణ్యలోకాలకు తీసుకుపోతుందని మన విశ్వాసం. తులసి అంటే మృత్యువును ధిక్కరించేది అని అర్థం. భూలోకంలో ఈ తులసి ఉండగా కల్పవృక్షం లేదనే దిగులు మనకెందుకు? యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాచ్చ తులసీం త్వాం నమామ్యహం అంటుంది మాఘపురాణం. అంటే తన మూల భాగంలో సమస్త తీర్థాలను, మధ్య భాగంలో సమస్త దేవతలను, తల భాగంలో సమస్త వేదములను కలిగిన తులసికి నమస్కారము అని అర్థం. ఇలా తులసి యందు సర్వదేవతలు నివసిస్తుంటారు కనుకనే తులసి సర్వలోకవాసులకు పూజనీయమైంది. తులసికి బృందావని, నందిని, పుష్పసార, కృష్ణజీవని, విశ్వపావని, విశ్వపూజిత అంటూ ఎన్నో పేర్లున్నాయి. తులసికి సంబంధించిన ఒక కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులసి శ్రీకృష్ణుని అనురాగానికి పాత్రురాలైన ఒక గోపకన్య. వీరి ప్రణయకలాపాలను చూసి ఈర్ష్య చెందిన రాధ భూలోకమున పుట్టమని తులసిని శపించింది, ఆ గోపకన్యను శపించింది. రాధ శాపానికి భయపడిన ఆ గోపకన్య శ్రీకృష్ణుని శరణు వేడగా ఆమెను కరుణించిన శ్రీకృష్ణుడు భూలోకములో పుట్టినప్పటికీ కొంతకాలం తపస్సు ఆచరించిన తదుపరి తన అంశలో చేరిపోయేట్లుగా అనుగ్రహించాడు. ఆ శాప కారణంగా ఆమె భూలోకంలో మాధవి ధర్మధ్వజ రాజదంపతులకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు తులసి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. యుక్త వయస్కురాలైన తులసి శ్రీ మహావిష్ణువే తనకు భర్త కావాలన్న కోరికతో బదరికావనానికి వెళ్ళి బ్రహ్మను గూర్చి తపస్సు చేసింది. ఆమె తపస్సును మెచ్చిన బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇదిలా ఉండగా సుధామా అనే గోపాలుడు రాధాదేవిచే శపింపబడి భూలోకంలో రాక్షసునిగా జన్మిస్తాడు. శంఖచూడుడనే పేరుతో ప్రసిద్ధుడైన అతడు బ్రహ్మను వేడుకుంటూ తీవ్రమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షం కాగా తనకు ఎవరి వల్ల చావు ఏర్పడకూడదని వేడుకున్నాడు. అతనికి వరాన్ని అనుగ్రహిస్తూ బ్రహ్మ ఒక షరతు పెట్టాడు. శంఖచూడుని భార్య శీలము కోల్పోయినప్పుడే శంఖచూడుడికి మరణం వచ్చేలా ఆ షరతు విధించాడు. ఆ తరువాత తులసిని చూసినటువంటి శంఖచూడు ఆమెను మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ దంపతుల సంసారం చక్కగా సాగుతున్న తరుణంలో శంఖచూడుని మదిలో ఓ కోరిక జనించింది. మర్రి చెట్టులా పెరిగింది. సమస్త లోకాలను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నదే ఆ ఆశ. అనుకున్నదే తడవుగా అన్ని లోకాలను వరుసగా కైవసం చేసుకోవడం మొదలుపెట్టాడు. భయకంపితులైన దేవతలు త్రిమూర్తులను వేడుకున్నారు. శంఖచూడుడికి తానే వరమిచ్చి ఉన్నందున అతన్ని అణచడం తన వల్ల కాదన్నాడు బ్రహ్మ. దేవతల మొరణ ఆలకించిన శివకేశవులు శంఖచూడుని అణచే ప్రయత్నానికి పూనుకున్నారు. ఒకవైపు శివుడు శంఖచూడునితో యుద్ధం చేస్తుండగా విష్ణువు వృద్ధుని వేషంలో ఆ శంఖచూడుని యాచించి అతని వద్దనున్న కృష్ణ కవచాన్ని గ్రహించాడు. శంఖచూడుని వేషంలో విష్ణువు తులసి దగ్గరకు వెళ్ళాడు. శంఖచూడుని వేషంలో ఉన్న విష్ణువును తన భర్తగా భావించిన తులసి అతనికి సపర్యలు చేసి దగ్గరయింది. ఆ విధంగా ఆమెకు పాతివ్రత్య భంగం జరగడంతో ఆ విషయాన్ని గ్రహించినదై కోపంతో
రాబో జన్మలో రాయిగా మారిపోతావంటూ తులసి విష్ణువును శపించింది. అయితే ఆ వచ్చినవాడు విష్ణువని తెలియడంతో పశ్చాత్తాపం చెంది క్షమాపణ వేడుకుంది. ఆమె ప్రార్థనకు శాంతించిన విష్ణుమూర్తి, నువ్వు రెండవ లక్ష్మివై నాతోనే ఉంటావని ఆశీర్వదించి, కానీ ప్రస్తుతం ఆమె శరీరం గండకీ నదిగా, శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోతాయని అనుగ్రహించాడు. అంతేకాక అన్ని పత్రాల కంటే తులసి పత్రాలే దేవతల పూజకు ఉత్తమమైనవిగా వెలుగొందుతాయని, ఎవరు తులసి ఆకులతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలంతో పాటు సమస్త యజ్ఞదీక్షల ఫలితాన్ని పొందుతారని సెలవివ్వడం జరిగింది. అంతటి పవిత్రమైన తులసి ఆకులను కోసేటప్పుడు మనం స్మరించాల్సిన శ్లోకం, మాతస్తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే తులస్యమృత జన్మాసి సదా త్వం కేశవ ప్రియే కేశవార్థం లునామి త్వా వరదా భవ శోభనే మోక్షైకహేతో ధరణి ప్రసూతే విష్ణో సమస్త గురో ప్రియతే ఆరాధనార్థం పురోత్తమస్య లునామి పత్రం తులసి క్షమస్వ ప్రసీద మమ దేవేసి ప్రసీద హరివల్లభే క్షీరోదమధనోద్భూతే తులసి త్వం ప్రసీద మే. అమ్మా తులసీమాత, నువ్వు అమృతం నుంచి జనించావు, కేశవునికి ప్రియురాలివి. అమ్మా, భగవంతుని పూజించడానికి నీ దళాలను కోస్తున్నాను, నారాయణుని సేవించడానికే నీ దళాలను గిల్లుతున్నాను. నీవు లేకపోతే కేశవుడు తృప్తి చెందడు, నువ్వు లేకపోతే పితృదేవ కార్యాలన్నీ నిష్ఫలములే. అందుకే నీ దళాలను కోస్తున్నాను. నాకు నువ్వు వరప్రదాయినివి కావాలి. దళాలను గిల్లేటప్పుడు నీకు బాధ కలుగుతుంది జగన్మాత, అందుకే నన్ను క్షమించు అంటూ ఆ తులసీమాతకు నమస్కరించాలి. మిత్రులారా, ధన్యవాదాలు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.